ఇడ్లీ పైన అలా కారపొడి వేసి నెయ్యి అలా పై 2 డ్రాప్లు వేసి ఇస్తాడు. 2 డ్రాప్లు వేస్తారా? ఒక్కో ఇడ్లీకి 2 డ్రాప్లు వేస్తారు. అలా చట్నీలో ముంచుకుని తింటే ఎక్కడో ఉంటదండి ప్యానం. సూపర్ సుఖంగా ఉంటది. చిట్టి పెసరట్టు ఉప్మా, చిట్టి కారం ఇడ్లీ ఇవి మెండపేటలో ఇక్కడ తప్ప ఇంకెక్కడా దొరకవండి. అలానే ఇక్కడ సాంబార్ ఇడ్లీ వడ టేస్ట్ అయితే సూపర్ ఉంటదండి. ఇక్కడ జనాలు అయితే ఫుల్ గా ఉన్నారండి. వేడి వేడిగా చిట్టి పెసరట్టు వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం అయితే వేశారండి. ఇక్కడైతే చిట్టి పెసరట్టుకి నెయ్యి వాడతారంటండి. ఆ చిట్టి పెసరట్టు పైన ఉప్మా పెట్టి ఇచ్చారండి. ఆ చిట్టి పెసరట్టు ఉప్మాని అలా చట్నీలు ముంచుకుని తింటే ఇంకేం చెప్పలేమండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. నెక్స్ట్ చిట్టి కారం ఇడ్లీ వేడి వేడి ఇడ్లీ పైన అలా కారపొడి నెయ్యి వేసి ఇచ్చేసారండి. ఇవైతే ఎలా తింటామో ఎన్ని తింటామో తెలియకుండా తినేస్తారండి. అంత బాగుంటదండి టేస్ట్ అయితే. ఇంకెక్కడ గారైతే దూదిలో ఉంటదండి. ఎంతైనా ఇక్కడ చట్నీల టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయండి. ఇక్కడ సాంబార్ ఇడ్లీ ఎలా తినాలో ఒకసారి వినేయండి. ఫస్ట్ సాంబార్ ఇడ్లీ అన్నం సాంబార్ అన్నో తెలియకూడదు, ఓలా ఉండాలి. దీని అడ్రస్ మండపేట శ్రీశాంతి స్కూల్ ఆపోజిట్ లోనే ఉంటదండి.